హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డ. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చిల్లీ చికెన్ అండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడూ రొటీన్గా చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ అలా చేసుకుంటూ ఉంటాం. బట్ ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ఎప్పుడు మనం రెస్టారెంట్లో తింటూ ఉంటాం, బట్ ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 1/2 kg చికెన్ ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఒక 4 స్పూన్స్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ చికెన్ మసాలా అండ్ ఒక ఎగ్ బ్రేక్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. అండ్ ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయినా దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ నాననివ్వాలండి. 15 to 20 మినిట్స్ కొంచెం మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. తక్కువగానే వేసుకుంటే ఈ చికెన్ ఆ ప్యాన్కి స్టిక్ అయిపోతుందండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేపుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక 1 మినిట్కి దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అసలు ప్యాన్కి అంటుకుపోతే అసలు బాగోదు. కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఉన్నంతసేపు. ఇలా బాగా కుక్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిరికలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి చిరికలుగా కోసుకోవాలి. నేను 2 కట్ చేస్తున్నానండి. మా బుడ్డగాడు ఎక్కువ స్పైసీ అయితే తిన్ను అని చెప్పి నేను ఒక 2 వేస్తున్నాను. బట్ ఇది కారంగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో టమాటో సాస్ వేసుకోవాలండి. 15 రూపీస్ ప్యాకెట్ అయితే ఫుల్ పట్టేస్తుంది. నేను ఈ బాటిల్లో మూల నాకు సరిపడంతా వేస్తున్నానండి. నెక్స్ట్ మనం కోసుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు దీంట్లోకి వేసేసుకుని ఈ ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా ఈ టమాటో సాస్లో మగ్గితే ఈ ఆనియన్స్ కూడా ఫ్లేవర్ బాగుంటుందండి. నెక్స్ట్ దీంట్లోకి లైట్గా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఆనియన్స్ మగ్గుతాయి అండ్ ఆ టమాటో సాస్ ప్యాన్కి పట్టకుండా బాగుంటుందండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం వేసి ఒకసారి దీన్ని మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ చికెన్ మసాలా 2 స్పూన్స్ యాడ్ చేసి దీన్నంతా బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఆనియన్స్ ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లోకి చికెన్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాస్ మొత్తం చికెన్కి పట్టేటట్టు ఇది ఒక 2 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ చికెన్కి ఈ గ్రేవీ మొత్తం బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మరొకసారి దీన్నంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్, చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఈ రెసిపీ అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చెప్పడం కాదండి, ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇది చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు. మా బుడ్డగాడైతే ఇది చాలా ఇష్టంగా తిన్నాడు. ఇది నేను సెకండ్ టైం ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం బాగా నచ్చింది అని చెప్పి ఇది సెకండ్ టైం అండి నేను చేయడం. చాలా బాగుంది టేస్ట్ అయితే. రెస్టారెంట్లో తినడం కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటుంది. వీడైతే ఇంకొకసారి చెయ్యమ్మా అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు నన్ను. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.